ప్రెజెంట్ కంటెంట్ రాసుకొని మనం మన రూమ్కి వెళ్ళిపోదాం, షూట్ చేసుకుందాం. వెళ్ళి ఉన్నాం. నెక్స్ట్ సెకండ్ పోస్టర్ అయితే ఇంకా అదిరిపోయింది. దానికి తర్వాత కొన్ని హే గాయ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 221 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇప్పుడే ఒక కంటెంట్ ఐడియా వచ్చింది, అది రాసుకొని మనం షూట్ చేయడానికి వెళ్ళిపోవాలి. సో చిన్న ఐడియానే మనం చేద్దాం బెటర్గా. అండ్ నిన్న పోస్టర్ రిలీజ్ చేసా. సో మీకు బాగా నచ్చినట్టుంది, మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ మంచిగా ఉంది, చాలా బాగుందని చెప్తున్నారు. సో అది జస్ట్ చిన్న పోస్టర్ మాత్రమే, ఏ అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పి ఇచ్చాను అనమాట. ఇంకా ముందు మంచి అప్డేట్స్ అండ్ మంచి షార్ట్ ఫిల్మ్ స్టోరీ కూడా ఒక రేంజ్లో అయితే ఉంటుంది. మీరు చూసి చాలా ఎంటర్టైన్ అవుతారని ఫీల్ అవుతున్నా. సో అండ్ ఇవాళ అయితే మన కెమెరామెన్ భూపతి బ్రోత్ అయితే మాట్లాడే అనమాట. ఆయన ఇంకా పోస్టర్స్, ఇంకా ఇది ఫస్ట్ పోస్టర్ కాబట్టి ఇంకా కమింగ్ పోస్టర్స్కి ఫోటో స్టిల్స్ దిగుదాం. సో మన దగ్గర ఏంటంటే అప్పుడు స్టార్టింగ్లో దిగలేదు అనమాట, ఇప్పుడు దిగితే బెటర్ అని చెప్పి ఒక ఐడియా ఇచ్చారు. సో ఎలాగో మనకి షార్ట్ ఫిల్మ్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వడానికి వస్తుంది కాబట్టి మనం ఫొటోస్ కూడా దిగుతాం. దానికి ఏం కావాలో అది నేను ప్లాన్ చేసుకొని ఆ ఫోటోషూట్ కూడా దిగుతాను అనమాట. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ కంటెంట్ రాసుకొని మనం మన రూమ్కి వెళ్ళిపోదాం, షూట్ చేసుకుందాం. వెళ్ళి తర్వాత కొన్ని స్టిల్స్ చూడాలి, పోస్టర్స్కి మంచిగా ఏ స్టిల్స్ మన షార్ట్ ఫిల్మ్ సెట్ అయ్యే ఏ స్టిల్స్ ఉన్నాయి, ఎలా దిగాలి ఏంటి అని ప్లానింగ్ చేసుకొని మన కెమెరామెన్ మన డిఓపి బ్రో ఉన్న భూపతి బ్రోకి ఒకసారి చెప్తే మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇంకా సో గైస్, ఇంకా త్వరగా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటా, తొందరగా మీకు షార్ట్ ఫిల్మ్ ముందుకు తీసుకొస్తా. చాలా డిలే అయిపోయింది, ఇంకా డిలే అయితే అవ్వదు మ్యాక్సిమం. లెట్స్ గో. Hey guys, this is Dhoni reporting. హాయ్ గైస్, ఆసిఫ్. Guys, పొద్దున్న నుంచి నేను ఆసిఫ్ అన్నని చాలా ఇరిటేట్ చేస్తున్నాను. ధోని బ్రో నీకు రూమ్కి వచ్చి చంపేవాడు. ఫోన్ చేస్తాడండి, ఎన్నింటికి చేస్తాడు. నైట్ పడుకున్నప్పుడు 12 చేసి బ్రో నాకు ఇదేంది బ్రో అదేంది బ్రో బ్రో లేచా ఉన్నావా సరే పడుకు అంతా మాట్లాడిన తర్వాత నాకు ఎంత చేసావు బ్రో? 1 గంటకి చేసావు. చేసి పోస్టర్ గురించి ఎవరన్నా పడుకున్నావా అని ఎప్పుడు అడుగుతారు? ఫస్ట్ స్టార్టింగ్ అడుగుతారా? మొత్తం మాట్లాడేసి చాలా మాట్లాడి పడుకున్నావు నా పని అయిపోయిన తర్వాత సరే పడుకో ఏంటి మరి ఈరోజు కంటెంట్ బ్రో ఇప్పుడు షూట్ చేయడానికి వచ్చాం గైస్. రెడీ అయిపోయా, కంటెంట్ రాసుకొని వచ్చా. సో గైస్, మనకి ఏంటంటే కొంచెం ఎడిటింగ్ దగ్గర బాగా ఇబ్బంది అయిపోతుంది మన షార్ట్ ఫిల్మ్. త్వరలోనే దానికి సొల్యూషన్ ఏంటో నేను ఫైండ్ అవుట్ చేసి మీకు బ్లాగ్లో చెప్తాను. అండ్ పోస్టర్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఎవరో మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ పోస్టర్ అయితే ఇంకా అదిరిపోయింది, దానికి ఇంకా ఎఫర్ట్స్ పెడుతున్నాం మేము. స్టిల్ షూట్స్ కూడా చేయబోతున్నాం. సో ఇవాళ చూద్దాం, కంటెంట్ అయిన తర్వాత స్టిల్స్ చూద్దాం కూర్చొని, ఒక 1 అవర్ కూర్చొని. ఓకేనా, వీడియో అప్లోడ్ చేసి అయిపోయింది. లెట్స్ గో. యాక్షన్ ఏమన్నావు? స్కూల్ నీ దగ్గర ఛానల్లో వీడియోస్ వస్తాను, స్కూల్ వీడియోస్ వస్తాను. నేను బెస్ట్గా మరి నువ్వు లేకపోతే మాకు తెల్లారు, ఏదో ఒకటి చెప్పాలి నీ గురించి. చూసుకుంటారా? లేదులే స్టార్ట్ యాక్షన్. సో గాయస్, నేను ఇంటికి వచ్చేసా గైస్. వీడియో షూట్ అంతా కంప్లీట్ చేసుకొని అప్లోడ్ చేసుకొని కొంచెం బ్రేక్ లాగా టీ తాగేసి తలకాయ నొప్పి వస్తుంటే ఇంటికి వచ్చేసి కూర్చున్నాను అనమాట. ఏం చేయాలని ఆలోచిస్తున్నా. షార్ట్ ఫిల్మ్ ఉంది, సో మనకి ఇంకా ఎడిటింగ్ వర్క్ ఇంకా డిలే అవుతుంది, బాగా డిలే అయిపోతుంది. సో ఈ మంత్లో రిలీజ్ చేద్దాం మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. ఎట్ ఎనీ కాస్ట్ రిలీజ్ చేసేది ఏదైనా ఏదో ఒకటి చేస్తా తొందరగా అయ్యేటట్టు. సో ఈ వర్క్స్ అన్నీ అనుకున్న టైంకి అవ్వు, ఎక్కడ దెబ్బ అయితే పడిద్ది అనమాట. సో అదే ఆలోచిస్తున్నాం, ఏం చేద్దాం ఏంటి అని ఆలోచిస్తున్నాం. సో ఇప్పుడైతే కాసేపు ఫ్రెష్ అప్ అయిపోయి బ్లాగ్స్ చేసేసుకొని బుక్ రీడింగ్ చేసుకుంటా.
పోస్టర్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా అందరికి ఇంకా బెస్ట్ పోస్టర్స్ ఇంకా వచ్చే పోస్టర్స్ ఇంకా దాని మీద కూడా వర్క్ చేస్తా. యాక్చువల్ నాకు పోస్టర్స్ మీద అంత ఐడియా లేదు, ఇప్పుడే కొంచెం తెలుసుకుంటున్నాను అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది. సో గైస్ డోంట్ వరీ, ఐ విల్ హర్రీ. ఓకే, అండ్ ఇవాళ అయితే ఇంతే గైస్. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపు ఎనర్జెటిక్గా ఏదో ఒక కొత్త అప్డేట్ అయితే ఇస్తాను మీకు. స్టే ట్యూన్, బాయ్.